ఇదిగోండి ఇక్కడ కొన్ని చెక్కలు ఉన్నాయి. టెంట్ ఇంకా చాలా పోతుంది ఇక్కడ. ఇదంతా పోతే ఇక్కడ కొన్ని కాయలు కూడా ఉన్నాయి. ఇన్ని చిక్కులలో ఇవి ఈరోజు కోసిన కూరగాయలు. 2 బీన్స్, కొన్ని టమాటాలు, కొన్ని చిక్కులు. ఎంత పోతుందో చూడండి. ఇక్కడ బుజ్జి టమాటోస్, అక్కడ కూడా. ఇది చిన్న ట్రే, దీంట్లో టమాటో చెట్టు, దానికి పూత కాయ. చూసారా అసలు దీనిలో ఎంత మట్టి ఉందో, ఇంతే లోతు. దాంట్లో టమాటో చెట్టు, వాటి పూత, ఇంత పూత, ఇంత కాయ. చూసారు కదా ఇంత చిన్న ట్రేలో ఇంత తక్కువ. చూసారు కదా హైట్ ఎంత ఉందో, వెడల్పు. హైట్ తక్కువ ఉన్న, వెడల్పు ఎక్కువ ఉన్న వాటిలో చెట్లు పెరుగుతాయి. సో ట్రై చేయండి. ఓకే, గ్రో యువర్ ఓన్ ఫుడ్. ప్లీజ్ ట్రై టు గ్రో అండ్ ఎంకరేజ్ అదర్స్ టు గ్రో. చూడండి కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర. చిన్నపాటి అడవి లెక్క ఉంది కదా ఈ ట్రే మేము కుందేళ్ళ స్టాండ్ లోపల కింద ఉండే భాగం అన్నమాట. సో కుందేలు లేవు ఇప్పుడు. అది నేను ఇలా ఎండాకులు వేసి దాంట్లో మెంతులు, ధనియాలు పెట్టి పెట్టాను. అది కంపోస్ట్గా తయారై దాంట్లో కిచెన్ వేస్ట్ పడి టమాటా చెట్లు పడి టమాటా కాయలు వస్తున్నాయి. చూసారా ఎంత పెద్ద కొత్తిమీర చెట్టు. ఇలా మనం తెంపినప్పుడు ఒక చెట్టు వదిలేస్తే పెద్దగా అయ్యి వీటికి విత్తనాలు కూడా వస్తాయి. పుదీనా కొమ్మ దార పెట్ట. ఈ మెంతి చెట్టుకు కూడా గింజలు వస్తాయి. నేను నా వీడియోలో, నా ఛానల్లో పెట్టాను. ఇది సోంపు చెట్టు అండి. సోంపు ఇప్పుడు చలికాలంలో బాగా వస్తుంది. ఇంట్లో సోంపు ఉంటే వేస్తే చెట్టు వస్తుంది. మెంతులు అప్పుడు వేసాను కదా, ఇట్లా బాగా మొలకలు వస్తాయి. బందీక్ అవుతుంది. ఎక్కడెక్కడ వేసాను అన్నిట్లో మొలకలు వస్తున్నాయి. ఇంకా ధనియాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. విషయంగా ఇక్కడ వైపు కొత్తిమీర. ఇంతకుముందు నేను అటువైపు నుంచి చూపించాను. ఇగో టమాటా చెట్టు. ఇది కామాచి చెట్టు వచ్చింది. గింజలు ఆవు పెడలు వస్తుంది. ఆవు పెడ వేస్తే
పేడలో వస్తుంది, పశువు పేడలో. ఇదిగోండి ఇక్కడ కూడా సోంపు చెట్టు. కొత్తిమీర, సూర్యముఖి చెట్టు, కొన్ని కాయలు కాసినాయి. తర్వాత ఆకంతా రాలిపోయి మళ్ళీ మంచి వస్తుంది. మిర్చి చెట్లు ఎక్కువ కాలం ఉంటాయండి. ఇక్కడ మిర్చి ఎంత పొడవు వచ్చింది. వావ్, ఇక్కడ చిక్కుడు పొడుగుంది. ఇక్కడ ఒక చిక్కుడు. ఇవి తెంపితేనే మనకి మళ్ళీ కాయలు వస్తాయి, అందుకే తెంపుతున్నాను. ఎంత పొడుగు పొడుగు వస్తున్నాయి. పొడుగు చెక్కు. ఇక్కడ కొన్ని చెవి టమాటోస్ కొంచెం. మనం హార్వెస్ట్ చేసుకున్న కూరగాయలు, కొన్ని చెవి టమాటోస్, 2 బీన్స్, కొన్ని పొట్టి చిక్కుళ్ళు, పొడుగు చిక్కుళ్ళు, కొత్తిమీర. చూసారు కదా, వింటర్లో వెజిటేబుల్స్ ఎక్కువ వస్తాయి. పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికైనా పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ అండి. ఈరోజు నేను మిరప తోటలో కోసిన వింటర్ పంట, వింటర్ క్రాప్ అండి. చూసారా ఎన్ని చిక్కుళ్ళు వచ్చాయో. ఇది ఒక రకమైన చిక్కులు, వైట్ చిక్కులు. వింటర్ చాలా మంచి కాలం అండి కూరగాయలు పండించడానికి. సో వింటర్లో క్రాప్ తీసుకోవడానికి మీరు ఆగస్ట్ సెప్టెంబర్లో వేసుకోండి, మంచిగా క్రాప్ వస్తుంది. ఓకే అండి, మంచిదండి. మనం వెంట్రుకలకు, మొహంకి తినొచ్చు కూడా. సో ఇది కూడా నా మిద్దె తోటలో ఉంది, హార్వెస్ట్ చేసుకొచ్చాను. మనం ఇది కాగబెట్టుకొని, కొబ్బరి నూనె కాగబెట్టుకొని నెత్తి కూడా పెట్టుకోవాలి.